మీ ప్రార్థన రహస్యమందున్న మీ తండ్రికి మీరు మొరపెట్టండి అంటాడు ఇక్కడ. విషయం ఏంటంటే ఇది రహస్యం. కొన్ని దగ్గరలో ఏంటంటే ప్రార్థన అనేది అసలుకి మానవుడికి దేవునికి వెన్నిటికి తేడా ఏంటంటే ఒక మనిషికి చెప్పింది ఆ మనిషి 10 మందికి చెప్పేస్తుంది. మన కష్టాలు ఏదైనా సరే దేవునికి మనం చెప్పామనుకోండి, దేవుడు మన కష్టాలను వింటాడు. అంతేగాని వేరే వారికి చెప్పడు, లేదంటే ఏం కాదు. దేవుడు అదందుకే దేవుడు అన్నారు. ఆయన దేవుడు, నిజమైన దేవుడు. అదే మనిషికి మనం చెప్పామనుకోండి, వీడేం చేస్తాడంటే వాడు ఇంకోటికి చెప్తాడు, వాడు ఇంకోటి చెప్తాడు, ఎలాగలా చెప్పి మనకి చాలా మందికి సమస్యలు అనేవి ఎన్నో ఉంటాయి. భార్య లేకపోవడం అనేది, లేదా ఆడవాళ్ళకి భర్త లేకపోవడం అనేది, వాళ్ళకేదో సంథింగ్ సాతాను గొడవలు వాళ్ళు విడిపోవడం కానీ ఏదైనా జరిగి ఏదో ఒక మనిషికి చెప్తారు ముందు.